హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. మీ మామయ్య కాబట్టి నువ్వు ఆడపిల్లవని మీ మామయ్య నీ మీద చెయ్యి వేసుకోలేదు. కానీ నేను మీ మామయ్యలాగా కాదు. ఎక్కువ మాట్లాడితే చెంప పగల కొడతాను, అంతకంటే ఎక్కువ చేస్తే చంపేస్తాను అనుకుంటూ లీలావతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద కూడా, అక్క మీకు అసలుకే ఆరోగ్యం బాగాలేదు, మీరు ఇవన్నీ పట్టించుకోకండి అక్క అనుకుంటూ ఆనంద చెప్పగానే, ఏంటందా నేను చూస్తూ ఉన్నాను, తను నీ మీద లేనిపోని నిందలు ఇవన్నీ వేస్తున్నాయి. నిన్నటిదాకా నన్ను చంపాలని అనుకున్నావని చెప్పింది, కానీ అది వర్కౌట్ కాలేదని ఇప్పుడు ఇలా చేస్తుంది. ఈ ఉమ్మడి కుటుంబంని నాశనం చేద్దామని అనన్య అనుకుంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను ఈ ఇంట్లో ఉండక ఈ ఉమ్మడి కుటుంబంని ఏమీ చెయ్యలేవు అనుకుంటూ లీలావతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అక్క ఇక ఏం టెన్షన్ పడకండక్క, నేను దాని సంగతి ఏంటో నేను చూసుకుంటానక్క, మీరు రెస్ట్ తీసుకోండక్క అనుకుంటూ ఇక ఆనంద చెప్పగానే ఇక వెంటనే లీలావతి కూడా కూర్చొని ఉంటుంది. ఇక అనన్య కూడా తన గదిలోకి వెళ్ళి కూర్చొని ఉంటుంది. ఇక మరోవైపేమో ఆనంద మాత్రం దేవుని గదిలోకి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఇంకా మా అక్క బ్రతకడానికి ఇంకా నెల రోజులు మాత్రమే గడువు ఉన్నాయి. మా అక్క ప్రాణాలు క్షేమంగా ఉండాలని మిమ్మల్ని మొక్కుతున్నాను, అంతేకాదు మా అక్క క్షేమంగా ఉంటే మీకు భిక్ష కూడా చేస్తాను అనుకుంటూ ఆనందం మొక్కుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా, మా అక్క ఏ పాపం చేసిందని ఇంత పెద్ద శిక్ష ఇస్తున్నారు మా అక్కకి? అంత కావాలంటే నాకు ఇవ్వండి, నాకు ఆ శిక్ష ఇవ్వండి, నేను చచ్చినా మంచిదే, మా అక్క మాత్రం క్షేమంగా ఉండాలి అనుకుంటూ ఆనంద చాలా ఏడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి కూడా వస్తుంది. ఆనంద మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు దేవితో మాట్లాడిన మాటలు అన్నీ అక్క వినేసిందా అనుకుంటూ ఆనంద మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటనందా, దేవుణ్ణి ఏదో పెద్ద కోరిక అడుగుతున్నట్టున్నావు కదా ఏంటి? అవునక్క, పెద్ద కోరిక అడుగుతున్నాను. ఏంటనందా ఆ కోరిక? నీకు నేను చెప్పుకోలేనక్క అనుకుంటూ ఆనంద చెప్పగానే, ఏంటనందా ఏం మాట్లాడుతున్నావు అంటే? అక్క కోరికలు బయటికి చెప్పేస్తే నిలవేరవు కదా, అందుకే చెప్పలేను అని అంటున్నానక్క. అంతే? ఓ అంతేనా? అయితే నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆనంద కోరిన కోరికలు తీరాలని నేను కూడా దేవుణ్ణి మొక్కుతున్నాను అనుకుంటూ లీలావతి మొక్కుతూ ఉంటుంది. అవునక్క, ఆ కోరిక నెలవేరితేనే నేను సంతోషంగా ఉంటానక్క. ఓ అంత పెద్ద కోరికనా? అయితే ఆ దేవుణ్ణి త్వరగానే కోరుకుంటున్నాను అనుకుంటూ ఇక లీలావతి కూడా మొక్కుకుంటూ ఉంటుంది. ఆనంద, ఏంటక్క? ఆనంద, నాకు కళ్ళు తిరిగినట్టు ఉన్నది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఆనంద అనుకుంటూ ఇక లీలావతి కింద పడిపోయి ఉంటుంది. ఇక వెంటనే ఆనంద కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటక్క ఏమైందక్క? ఏమో ఆనంద, నాకు నీరసంగా ఉంది, నాకు చావు దగ్గర వస్తుందేమో నాకు అనిపిస్తుంది ఆనంద. అక్క అలాగే ఏం మాట్లాడుతున్నావక్క? అలా కాదక్క, నువ్వు నీ మనవరాల్ని ఎత్తుకొని ఆడించాలక్క. అవునానంద, నాకు కూడా అలాగనే ఉంది, కానీ ఆ దేవుడు నన్ను త్వరగానే తీసుకొని వెళ్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనుకుంటూ లీలావతి చాలా బాధపడుతూ ఉన్నది. అక్క అలా కాదక్క, మనం ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అనుకుంటూ ఇక వెంటనే ఆనంద లీలావతిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. డాక్టర్ లీలావతిని చూసి ఇక చెకప్ కూడా చేపిస్తాడు. ఇక వెంటనే చెకప్ చేయించాక ఇక వెంటనే ఆనంద భైరవి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి. ఇక డాక్టర్ అన్న మాటలకు లీలావతి ఆనంద మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏం చెప్పాడంటే, ఆనంద గారు, లీలావతి బ్రతుకుతుందని 10% నమ్మకం ఉన్నది, కానీ ఇప్పుడు ఏంటి డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు అది చేయలేము, తను ఈ 10 రోజుల్లోనే తను బ్రతుకుతుంది. ఎన్ని రోజులు? 30 days బ్రతుకుతుందని ఒక నమ్మకం ఉండేది, కానీ ఆ డిసీజ్ చాలా క్రిటికల్గా అవుతుంది, తను బ్రతకడానికి ఛాన్సెస్ లేవు అనుకుంటూ డాక్టర్ చెప్పగానే ఇక ఆనంద మాత్రం చాలా ఏడుచుకుంటూ ఆనే కూర్చొని ఉంటుంది. అయ్యో, ఇంకా నువ్వు ఈ భూమి మీద ఉండడానికి ఇంకా 10 రోజులు మాత్రమే గడువుగా ఉన్నాయి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనుకుంటూ ఆనంద మాత్రం చాలా ఏడ్చుకుంటూ అక్కడనే కింద కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి కూడా వస్తుంది. ఆనంద ఏమైంది ఆనంద, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నాకు ఇలా ఎందుకు కాళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటూ అడగగానే, లేదక్క, నువ్వు ప్రోటీన్ తినాలి, అందుకే ఇలా జరిగింది, నువ్వు ఈ టెన్షన్ వల్ల ఏమో తినట్లేదు కదా, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఆరోగ్యంగా తినమని డాక్టర్ చెప్తున్నారు అనుకుంటూ ఇక ఆనంద లీలావతికి చెప్తుంది. ఇక లీలావతి మాత్రం, ఏంటానందా నీ మాటల్లో నిజం చెప్తున్నావని నాకు అనిపించట్లేదు, ఏంటక్క నేను అబద్ధం చెప్తున్నాను అనిపిస్తుందా?
ఏమో ఆనంద అనుకుంటూ ఇక వెంటనే లీలావతి వెళ్తుంది. ఇక ఆనంద మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళాక ఆనందం మాత్రం చాలా డల్గా ఉండడంతో శరణ్య గమనిస్తుంది. ఏంటత్తయ్య ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నారు అనుకుంటూ శరణ్య అడగగానే లేదమ్మా నీరసంగా ఉంది, అందుకే ఇలా ఉన్నాను. ఏంటత్తయ్య ఏదన్నా బాధపడుతున్నారా అనుకుంటూ ఇక శరణ్య ప్రీతి అడిగేసరికి ఇక ఆనంద భైరవి మాత్రం చెప్పాలని ఉంటుంది. కానీ చెప్తే ఎక్కడ బాధపడుతున్నారో ఏమో అని తను మనసులోనే దాచిపెట్టుకొని ఉంటుంది. ఏంటత్తయ్య అడుగుతుంటుంటే సమాధానం చెప్పట్లేదేంటి, ఏమైంది, అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అనుకుంటూ ప్రీతి అడిగేసరికి అంటే మీ అత్తయ్యకి కళ్ళు తిరిగినట్టు అయ్యాయి, అందుకే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అయ్యో అవునా, అయినా అత్తయ్యకి ఊరూరికే కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి అనుకుంటూ ప్రీతి అడిగేసరికి మీరు ఏం టెన్షన్ పడకండి, తను ఈ టెన్షన్స్ వల్ల ఫుడ్ కూడా సరిగ్గా తినడం లేదు, నీరసంగా ఉండి అలా జరిగాయి, డాక్టర్ అలానే చెప్పారు అనుకుంటూ ఇక ఆనంద చెప్పగానే ఇక అప్పుడే శరణ్య కూడా డౌట్ వస్తుంది. లేదు అత్తయ్య మనసులో ఏదో బాధపడుతుంది కానీ బయటికి చెప్పుకోవట్లేదు అనుకుంటూ ఇక శరణ్యకు డౌట్ వస్తుంది. ఇక వెంటనే ప్రీతి వెళ్ళాక వెంటనే ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆనంద మాత్రం కిచెన్లో ఉండి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటక్క నువ్వు ఏం పాపం చేసావని ఆ దేవుడు నిన్ను అలా చేశాడు, అందరికీ మంచి చేస్తావే తప్ప ఎవ్వరికీ చెడు చేయలేదు, దేవుడు మంచి చేసిన వాళ్ళే త్వరగా తీసుకొని వెళ్తారు. ఆ అనన్య ఇన్ని కుట్రలు చేసింది, తనని మాత్రం బాగానే ఉంది కానీ నీలాంటి మంచి మనుషుల్ని ఎందుకు ఆ దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు అనుకుంటూ ఇక ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య తను అన్న మాటలన్నీ వింటుంది. ఏంటి అత్తయ్య ఏంటి ఏం మాట్లాడుతుంది, అత్తయ్యకు ఏమైందని అలా ఎందుకు ఏడుస్తుంది ఆనందత్త అనుకుంటూ శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే శరణ్య ఆనంద దగ్గరికి వెళ్ళగానే ఏంటమ్మా ఎందుకు వచ్చావు, ఏం లేదు అత్తయ్య. అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగాల. ఏంటమ్మా నా ముందట మొహమాటం ఏంటి, అడుగు. ఎందుకు అత్తయ్య, లీలావతికి అత్తయ్యకు ఏమైంది అని శరణ్య అడిగేసరికి లీలావతి అత్తయ్యకి ఏమైంది, ఏమీ కాలేదు బాగానే ఉంది. అత్తయ్య బాగానే ఉందా, అయితే నా మీద ప్రమాణం వేసి చెప్పండి అత్తయ్యకు బాగానే ఉందని అని చెప్పేసరికి ఇక వెంటనే ఆనంద మాత్రం శరణ్యను పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య ఏమైంది అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నారు, ఏం చెప్పాలమ్మా అనుకుంటూ ఇక ఆనంద జరిగింది మొత్తం చెప్తుంది. ఇక శరణ్య కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య మీ మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎన్ని రోజులు మీదికి మాత్రం సంతోషంగా ఉన్నట్టు ఎందుకు చేశారు అని అడిగేసరికి ఏం చెప్పాలమ్మా, ఇప్పుడు లీలావతి అత్తయ్యకు ఇలా అయిందంటే అందరూ బాధపడతారు, నేను ప్రతి ఒక్క డాక్టర్ని అడుగుతున్నాను కానీ డాక్టర్లు చెప్పేది మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. ఆ డిసీజ్ మాత్రం చాలా పెద్దదంట, ఆ డిసీజ్ వస్తే ఎవరు బ్రతకలేరని ప్రతి ఒక్క డాక్టర్ చెప్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనుకుంటూ ఆనంద ఏడుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది, ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు అనన్య వినేస్తుందా, వింటే తను ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.